అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు యువర్ కుండ్లీ స్పీక్స్. మనం ఈరోజు సింహ లగ్నం వారికి విశ్వవసనామ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాము. సింహ లగ్నం వారికి మార్చి 30 నుండి మే 14 వరకు శని వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్ గా ఉండాల్సిన పీరియడ్ ఇది. శని దశ అవ్వకపోతే ముఖ్యంగా పనులు ఆగిపోవటం, మనం ఏమనుకున్నాడో అవ్వకపోవటం, కోర్టు కేసెస్ లో ఒకవేళ హియరింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఈ పీరియడ్ లో మనం పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్. మార్చ్ 30 నుండి మే 14 వరకు కెరీర్ లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం బాసెస్ నుంచి కొంచెం ఇబ్బంది రావడం, లేకపోతే అనుకున్న ప్రమోషన్స్ రావాలనుకున్న ప్రమోషన్స్ ఆగిపోవడం, ఇలాంటివి సింహలగ్నం వారు ఎదుర్కొనే అవకాశం ఉంటది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు టైం అనేది కానప్పుడు మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన పీరియడ్. కన్విన్స్డ్ గా ఉండాలి, మనమే కొంచెం కాంప్రమైజ్డ్ గా ఉంటే సరిపోతుంది అంతే. దాంతో పాటు రెమెడీస్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కి ఈ పీరియడ్ లో పెండింగ్ లో పెట్టడం బెటర్. ప్రాపర్టీస్ రిలేటెడ్ ఏ నిర్ణయాలు అయినా కూడా మనం సింహలగ్నం వారు మార్చ్ 30 నుండి మే 14 వరకు కొంచెం పెండింగ్ లో పెట్టడం అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దాంతో పాటు ఫారెన్ ట్రిప్స్, వీసా ఇంటర్వ్యూస్ లో ఇబ్బందులు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. సో ఈ విషయంలో సింహలగ్నం వారు గమనించుకోవాలి. మార్చ్ 30 నుండి మే 14 మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ పీరియడ్ తర్వాత మే 15 నుంచి అక్టోబర్ 18 తర్వాత డిసెంబర్ 5 నుంచి నెక్స్ట్ ఉగాది, ఈ పీరియడ్ లో మాత్రం వివాహానికి ఇంకా ఇతర శుభకార్యాలకి మాత్రం అనుకూలంగా ఉంటుంది. వివాహ బలం అనేది వస్తుంది కాబట్టి ఇది చూసుకోవాలి. మే 15 నుంచి అక్టోబర్ 18, డిసెంబర్ 5 నుంచి నెక్స్ట్ ఉగాది, ఈ పీరియడ్ లో మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది మనకి. ఎందుకంటే అక్కడ గురువు యొక్క శుభ ఫలితాలు మనకు అందుతాయి కాబట్టి. అండ్ జాబ్ లో స్ట్రెస్ ఉండటం, ఇంకా అమ్మకానికి అంత మంచి పీరియడ్ కాకపోవడం, ఇలాంటివి ఉంటాయి. ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి సహకారం కొంచెం రావటం అనేది, సంతానంలో కొంచెం ఇంప్రూవ్మెంట్, ఇలాంటివి మనకి సింహలగ్నం వారు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటది. అండ్ విదేశీయానం, ఇంకా వీసా ఇంటర్వ్యూస్ బెటర్మెంట్, శని వల్ల వివాహంలో సమస్యలు, ఇలాంటివి కొన్ని సింహలగ్నం వారు చూసుకోవాల్సి ఉంటది. అండ్ కుటుంబ సఖ్యత అంటారు, ఫ్యామిలీ హార్మోనీ పోవటం లాంటివి జరగచ్చు శని వల్ల. సో కాకపోతే నేను అన్నట్టు వీసా ఇంటర్వ్యూస్ కి మాత్రం చాలా అనుకూలమైన పీరియడ్. ఇంటర్వ్యూస్ రిలేటెడ్ అండ్ సంతానంలో కూడా అభివృద్ధి రావటం అనేది సింహలగ్నం వారు ఈ పీరియడ్ లో మనం చూసుకోవచ్చు. దీని తర్వాత మనకి థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5, ఈ పీరియడ్ మాత్రం ఎక్సలెంట్ పీరియడ్. మన సింహలగ్నం వారు ఇది గమనించుకొని బిజినెస్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే డేరింగ్ అండ్ డాషింగ్ గా మనం బోల్డ్ గా రిస్క్ తీసుకోవడం కానీ, ఇలాంటివి మనం చేసుకోవచ్చు. అండ్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వటం, మనం ఆరోగ్యం విషయంలో మన ప్రయత్నం చేస్తున్న అక్కడ మనం ఇంప్రూవ్మెంట్స్ రావడం, కోర్టు కేసెస్ కూడా అక్కడ ఆ టైంలో మనం ప్లాన్ చేసుకోవడం బెటర్. మనకు న్యాయం మన సైడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం గెలుస్తాం. సో ఇల్లు కొనటానికి అండ్ అమ్మటానికి, వీటికి కూడా చాలా మంచి పీరియడ్ అనమాట. సో సింహలగ్నం వారు ఇది గమనించుకొని తగిన పరిహారాలు చేసుకుంటారని ఆశిస్తున్నాం.